ఈ శారీ కథ చాలానే ఉంది, ఓపికగా వినండి, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నా. ఈ శారీ నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను. 15 సంవత్సరాల క్రిందట నేను చేయించుకున్నా. అంటే క్రేప్ శారీ తీసుకొని ప్రింట్ వేయించుకొని దీనికి నా వేరే చీర బార్డర్ కట్ చేసుకొని ఇలా కుట్టుకున్నా. ఆ చీర బార్డర్ కూడా ఎప్పుడు ఆ శారీ చేయించుకోవడానికి ఇంకో 12 సంవత్సరాల క్రిందది అనమాట. మైసూర్ సిల్క్ బార్డర్. ఒరిజినల్ శారీ ఏదంటే ఆ రామా గ్రీన్ కనిపిస్తుంది కదా, అది. అలా కొద్ది రోజులు ప్లెయిన్గా వాడాను. ఆ తర్వాత దాని మీద హైదరాబాద్లో ప్రింటింగ్ వేయించుకొని మళ్ళీ కొద్ది రోజులు వాడాను. ఆ తర్వాత చినిగిపోయినాక చీర చినిగిపోయింది, బార్డర్ బాగుందని అలాగే పెట్టుకొని దాన్ని డిజైన్ చేయించుకున్నాను. మనం మార్కెట్లో ఎవరెవరో చేసే డిజైన్సే కాకుండా మన నాలెడ్జ్ కొద్ది మనకు నచ్చినట్టు డిజైనర్ శారీస్ మనమే క్రియేట్ చేసుకోవటం వల్ల మనం కట్టించేది ఇంకోరు కట్టారండి. డిజైనర్ శారీస్ కాస్ట్ ఎక్కువ అని అందరికి తెలుసు. సో నేను ఇప్పుడు అది కూడా తీసేస్తున్నాను. ఆ బార్డర్ కూడా కొంచెం మెత్తబడింది, నాకు బరువు అయిపోతుంది అది వేసుకోవటము. ఈ శారీ ఏంటంటే నా ఓన్గా డిజైన్ చేయించుకున్నప్పుడు ఆ 15 సంవత్సరాల క్రిందట ఆ బార్డర్ కోసం 3000 అయింది. ప్యూర్ క్రేప్ శారీ తీసుకుంటానండి. జార్జెట్ శారీనా క్రేప్ అంటారు గుర్తులేదు. మైక్రో ప్రింట్ ఇలా వేయించుకొని నేనే ఐడియా వేసుకొని చేసుకున్నది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా చేసుకోండి. మీరు కుట్టు మిషన్ సెట్లో వస్తుందండి ఇది, బ్రష్ విత్ నీడిలు. కుట్లిప్పుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. పెద్దవాళ్ళందరికీ ఒకటి కొనివ్వండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు బ్లౌజులు కుట్లిప్పుకోవడం వాళ్ళకి రాదు, ఎవరో ఒకరిని అడుగుతారు. ఇప్పుడు నాకు కూడా చూపు కొంచెం తగ్గింది, నాకు మళ్ళీ గుర్తొచ్చి తీసుకొని కుట్లిప్పుకున్న. ఇది ఇప్పక ముందు దారం లాగినప్పుడు బట్ట కూడా చిన్నగింది గమనిస్తే మీరు. సో అందుకని చెప్తున్నా, ఈ నీడిల్ కోసం మెయిన్ వీడియో చేసిన. ఈ నీడిల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే అండి, ఫ్రంట్ బ్యాక్ తిప్పకుండా ఒకే డైరెక్షన్లో కట్ చేసుకోవచ్చు. మనం రివర్స్ చేసి తీస్తాం కదా, అలా కూడా అక్కర్లే. వేసుకున్న బ్లౌజ్ ఎలా ఉందో ఒకవేళ వేసుకున్న వెంటనే మనకు టైట్ అనిపిస్తే ఎవరినైనా అడిగి మనము ఒంటి మీద నుండి అలా స్టిచ్చెస్ విప్పించుకోవచ్చండి. అంత కంఫర్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి నీడిల్ ఇవ్వండి, మీరు కూడా పెట్టుకోండి. మెయిన్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు కూడా కుట్లిప్పుకుంటూ రెడీ అవ్వడం చాలా లేట్ చేస్తాను. ముందు చూసుకునే ఓపిక ఉండదు నాకు.